రాష్ట్ర ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆధిపత్యంలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. ఇందుకోసమై ప్రత్యేకంగా జీవో నెంబర్ 396 ను ఏర్పాటు చేశారు. ఈ 396 మేరకు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి మా డిపార్ట్మెంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. దీనివల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి దస్తావేజు విలేకరులు మరి స్టాంపు వెండర్ల జీవనోపాధికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగాన్ని తగ్గించే యోచనగా ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటుంది. అదేవిధంగా మాకు ఎలాంటి ఉద్యోగాలు లేని మేము నిరుద్యోగులము. మేమందరము ఈ రిజిస్ట్రేషన్ శాఖను నమ్ముకొని ఈ యొక్క వృత్తిని ఎంచుకొని మేము జీవనోపాధిని గడుపుతున్నాము. అలాంటి ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల మా జీవనోపాధికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ ఆస్తులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్తులు భద్రత కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఒకసారి పరిశీలించి ఇటు ప్రజల ఆస్తులకు ఇటు మా వృత్తికి భంగం వాటిల్లకుండా ప్రయత్నించాలని, మా జీవనోపాధిని కాపాడాలని చెప్పేసి మేము అనేక నమస్కారాలతో కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్ర ప్రభుత్వం జీవో 396 ను అమలుపరిచింది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఒకటి. రెండోది ఏమంటే వీళ్ళు ప్రైవేటీకరణ చేసేసి ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అనేది కొత్త విధానం చేస్తున్నారు. ఈ ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ విధానం మొదలుపెట్టే ముందు దీనిలో ఉన్న తప్పును సరిదిద్దకుండా ఏమేమో అన్ని చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ తప్పును సరిదిద్దాలి. ఒక వీలునామా ఇంటి దగ్గర పోయి చేయాలంటే లేదు రూల్. ఇవన్నీ లేవు. ఒక రైతు ప్రైవేట్ అటెండెన్స్ అంటారు దాన్ని. ఇంకొకటి ఏంటంటే 4 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరా ఐక్యం పెట్టి తీసుకోవాలంటే ఎల్పీ నెంబర్లు ఇచ్చినారు. 4 ఎకరాలు మొత్తం పెట్టాల్సిందే. 1 ఎకరా పెట్టి తీసుకునేకి లేదు. దాని పరిస్థితి ఏంటంటే అప్పుడు అతను ఎట్లా బతకాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, బిడ్డ పెళ్లి అయితే ఎవరైతేనేమి. ఇలాంటి తప్పులు సరిదిద్దండి అయ్యా అంటే ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అని ఇవన్నీ తప్పులు సరిదిద్దలేక మేము ప్రైవేటీకరణ చేస్తున్నాము, మీరు ఏమన్నా అయిపోండి అని చెప్తే మా జీవనోపాధి ఎట్లా ఒకసారి ఆలోచించండి మీరు కూడా. కాబట్టి దయచేసి ఈ 396 ను రద్దు చేసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.